నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే మా ఎస్సీ ఉపకులాలన్నిటికీ కూడా న్యాయం జరుగుతుందని చాలామంది దాదాపు 35 నుంచి 40 లక్షల పైగా ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి జనాభా అనుకున్నారు. కానీ గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు వారి అర్జీలు పెట్టుకోవడం జరిగింది. ఇటు రాజకీయంలో ప్రాధాన్యం ఇవ్వాలని, అటు అలాగే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చాలాసార్లు కూడా పలుమార్లు వాళ్ళకి సంబంధించినటువంటి విజ్ఞప్తులను అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకి సంబంధించి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ప్రభుత్వంలోనైనా ఇప్పుడు వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్స్లో అలాగే వివిధ రాజకీయ రంగాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లలో అవకాశం కల్పిస్తూనే ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్సీ ఉపకులాల కోసం ఏర్పాటు చేయాలని అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకునే రాజలింగం మనతో పాటుగా ఉన్నారు. ఏమనుకుంటున్నారు మీరు? దాదాపు 10 ఏళ్లుగా మీ యొక్క పోరాటం అయితే కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో పాల్గొన్నారు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన పంచలు చేస్తున్నారు. అసలు మీ కులాలు ఎన్ని ఉంటాయి, ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి మీరు? ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రావడానికి మా ఎస్సీ 57 కులాలు వంట వార్పు అన్ని రకాలుగా తెలంగాణ రావడానికి మేము ఎంతో ముందుండి పనిచేసినాము. అయినా అప్పుడు ఆనాడు మరి కేసీఆర్ గారు మాకు గుర్తించలేదు, పిలవలేదు. అది గతంలో అయిన తర్వాత ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఏమవుతున్నామంటే స్వాతంత్రం వచ్చే నుంచి 70 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఎస్సీ 57 కులాలు ఎప్పుడూ బాగుపడలేదు. ఏ పార్టీలు బాగు చేయలేదు, ఏ ఒక మంత్రి కూడా మా దగ్గర రాలేదు. మేము ఏమున్నామంటే ఈరోజు మా ఉపకులాలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం ఎందుకు జరుగుతుందంటే మాదిగా మాకన్నా ఎక్కువ ఉన్న కులాలు, చదువులో కానీ జ్ఞానంలో కానీ పొలిటికల్లో కానీ ఉన్న కులాలు, మేము మాదిగల వ్యతిరేకం కాదు, మా ఉపకులాలకు న్యాయం చేయమని చెప్పి కోరుతూ ఉన్నాం. ఉపకులాలకు ఎందుకంటే మేము మాదిగలతోటి పోటీ పడలేము. మాదిగ పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు అందరూ ఉన్నారు. కానీ ఉపకులాల్లో ఇంతవరకు అలాంత పెద్ద చదివిన వాళ్ళు లేరు, ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు. ఎగ్జాంపుల్ చూస్తే మొన్న మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాదిగలు మినిస్టర్లు ఉన్నప్పుడు అక్కడ మేము పోయి అపాయింట్మెంట్ అడిగితే కూడా మాకు ఇవ్వకుండా మాదిగలు వచ్చినప్పుడు వాళ్ళకు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నారు. కానీ మమ్మల్ని ఆదుకునేవాడు నాయకుడు ఏ మినిస్టర్ కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఏమడుగుతున్నామంటే ఉపకులాలకు న్యాయం జరగాలి. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఈ ఉపకులాల దగ్గర రానియలేదు. ఆనాడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బుడగజంగాల గురించి, మళ్ళీ అలాగే మాస్టి వైండ్ల గోసంగి ఒలేదశ గురించి వేల లక్షల మంది ముంగట ఆయన మీటింగ్లో వచ్చి మా పేర్లు చెప్పేవాడు. కానీ గెలిచిన తర్వాత మర్చిపోయిండు అయినా కాబట్టి ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు. అందుకనే మేము తిరగబడి ఆయన ఓడించే పరిస్థితి ఓడించాం కూడా. ఈ రోజు ఏం చెప్తున్నామంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా చేవెళ్ళ మీటింగ్లో మాదిగలకు పత్రిక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తామన్నారు, మాలకు పత్రిక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తామన్నారు, ఎస్సీ 57 ఉపకులాలకు పత్రిక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తామన్నారు. దాన్ని బట్టి ఏమంటామంటే మీకు ధన్యవాదాలు సార్ తెలియజేస్తున్నాము. ఇంతవరకు ఏ ప్రభుత్వం మమ్మల్ని ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని 70 సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ మమ్మల్ని గుర్తించలేదు, చేయలేదు. మీరు అందరూ కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అతి త్వరలో తొందరగా మాకు ఉపకులాలకు న్యాయం చేయండి. అదే కాక ఈరోజు ఈ యొక్క ఉపకులాలు ఊర్లో పల్లెల్లో మాదిగలు అంటే చాలా నెట్టేసిన కులాలు, వీటికంటే ఇంకా నెట్టేసిన కులాలు, ఇంకా ఆళ్ళకంటే వెనక ఉన్న కులాలు, వాళ్ళకంటే ఇంకా దూరంలో పల్లెలు ఉన్న కులాలు ఈ బుడగజంగం, మాస్టి, సింధు, బైండ్ల, గోసంగి, డెక్కలి, పంబలి లాంటి కులాలు ఉన్నవి. మీ ఎన్నో కులాలకు, రెడ్డిలకు, బ్రాహ్మణ్స్కు పెద్ద కులాలు చేస్తున్నారు న్యాయం. కానీ అట్టడుగున కులాలకు న్యాయం చేయమని కోరుతున్నాము. మాకు ఒక్కటే అడుగుతున్నాము అంటే మాకు అట్టున్న కులాలు మా దగ్గర రానిస్తలేరు. మాకు పత్రిక ఫైనాన్స్ కావాలి. మీకు ఎస్సీలకు మొన్న ఇది ఎమ్మెల్సీలు ఇస్తూ ఉన్నారు సార్, ఇంతవరకు ఉపకులాలు గుర్తించి ఇవ్వడం లేదు. కానీ బుడగజంగాలు చాలా వెనుకబడి ఉన్నారు. మాస్టి, చిందు, బైగు మాకేమని చెప్తున్నాము. మీకు చాలా మంది ఉన్నవారికి ఒకటే ఏమంటున్నామంటే ఉన్నవానికి ఎంత పెట్టినా తక్కువనే, వాడు ఎప్పుడు గుర్తు చేసుకోడు. మేము లేని వాళ్ళము, చాలా వెనుకబడి కులాము. మాకు పత్రిక పైన కార్పొరేషన్ గుర్తు చేసుకుంటాము, ఒక ఎమ్మెల్సీ గుర్తు చేసుకుంటాము. రేపు కాబోయే ఎంపీ సీట్లలో రేపు మాకు సీట్ కేటాయిస్తే తప్పనిసరిగా గుర్తించుకుంటాము. మొన్న కూడా మీకు సపోర్ట్ చేసినాము. ఉపకులాల ఏకమై పిలిపించి మాకు కాంగ్రెస్ సపోర్ట్ చేయని చెప్పినాము. మీకు తెలుసు, వాస్తవం చెప్పాలంటే మేము 4 నెలల క్రితము మా హైదరాబాద్లో మా దళిత బంధు గురించి 3000 మందితో మేము ధర్నా చేసినాము. ఆ రోజు మీ దగ్గర కలిసినప్పుడు ఏం చెప్పాలంటే నిజంగా రాజలింగం మీరు చాలా వెనకబడ్డారు, నేను వచ్చేవాడిని, మీ అమెరికాలో ఉన్నాను, రాలేకపోతున్నాను, కానీ తప్పనిసరిగా మీ హక్కులు తీరుస్తారని చెప్పి మీరు మాట ఇచ్చారు సార్. అదే మాట మీరు ఉండండి, మీకు ఎప్పుడు మా మీకు ఎప్పుడు ఉంటుంది. మీకు ఈ రోజు కూడా ఎంపీ ఎలక్షన్లో సపోర్ట్ చేస్తాము, మాకు అన్ని రకాలుగా మాకు ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి
మీరు ఉపకులాలకు మాకు డిక్లరేషన్లో ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు. మీరు చెప్పండి సార్, ప్రధానంగా 57 ఉపకులాలకు సంబంధించి ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు 17 నియోజకవర్గాలలో కేవలం 4-5 మాత్రమే రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. దానిలో ఎస్సీలకు సంబంధించినటువంటి విషయంలో మాలా మాదిగలకే ఇస్తున్నారని మీరు గతంలో కూడా ఈ విషయం చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? నా పేరు సంగీతపు రాజలింగం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పుడు అపారమైనటువంటి నమ్మకం కలిగింది. కారణం ఏమంటే నేను 40 సంవత్సరాలు ఎస్సీ విభాగానికి రాష్ట్ర స్థాయి ఉపాధ్యక్షుడిగా ఉన్న 40 సంవత్సరాలు మొన్నటి వరకు మాజీ. మేము 1994 నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడ్డప్పటి నుంచి ఒక 2 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ ప్రకారంగా ప్రభుత్వం పంచిన విధంగా కొన్ని వేలాది మంది ఉద్యోగాలు వచ్చినాయి. వేలాది మందికి ఐఏఎస్లు ఐపీఎస్లు అయినరు, వైస్ ఛాన్సలర్లు అయినరు. అదేవిధంగా విద్యార్థులు లక్షలాది మంది లాభపడ్డారు. కానీ ఆ తర్వాత ఈ 18 ఏళ్లలో జరుగుతున్నటువంటి అతి దారుణమైన విషయం ఏమంటే తెలంగాణ తీసుకురావడానికి మాకు అన్ని దెబ్బలు ఉన్నాయి. మేము అరెస్టులు అయినాం, జైల్లోకి పోయినాం. అట్లాంటి 69 ఉద్యమకారుని నేను. మరి కేసీఆర్ గారికి ఒక అన్నదమ్ముల్లాగా పనిచేసిన మాకు మాదిగలను ఎట్టి పరిస్థితులలో కూడా 2 టర్ములలో మాకు ఎంత అన్యాయం చేసిండంటే ఉప ముఖ్యమంత్రి చేసేసి రాజయ్యను తొలగించడం. ఆ తర్వాత 5 సంవత్సరాలు మాలలకే ఆధిపత్యం. అన్ని ఐఏఎస్ ఐపీఎస్ కీలక పదవులు మొత్తం అంతా మాలలే. మరి మాల ఉపకులాలకు మీరు ఇచ్చినారు, మాలలకు ఇచ్చినారు. మీ మొత్తం అంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వెనుక ఉన్నది కొటారి మొత్తం అంతా మాల వాళ్ళే. ఒక్కరిని కూడా దగ్గర రానివ్వలేదు, ఒక్క విషయం మాట్లాడని. గత ప్రభుత్వం గురించి పక్కన పెడితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఈ ప్రభుత్వం ముందే మేనిఫెస్టో ప్రకారంగా మాదిగలకు మాదిగ ఉపకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక వీరాభిమానిగా, ఈ సమాజం మీద ఒక పట్టున్నటువంటి వాడిగా, ఒక పెద్ద మనిషిగా, మాదిగ మేధావిగా, మాదిగ కులాల సలహాదారుగా, మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ అధ్యక్షులైనటువంటి పాపయ్య మాదిగ ఒక కఠోరమైనటువంటి దీక్షతో ఉపకులాలు మాకన్నా ముందు వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వండి, అది దామాషా ప్రకారంగా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మాలను మేమే రకంగా అయితే అడుగుతున్నామో మేము కూడా మాకు రాకముందు వాళ్ళకు ఉపకులాలకు ముందు న్యాయం చేయండి, మా మీద నమ్మకం ఏర్పడుతుంది. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లలో ఒకవేళ మీరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఎంపీ ఎలక్షన్లో బంపర్ మెజారిటీగా ఎంపీలను గెలిపించుకోవాలంటే 70% మాదిగలు ఉన్నారు, మాదిగ ఉపకులాలు ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు 30% ఉన్నటువంటి మాలలు తెలంగాణలో 70% పదవులు రాజకీయంగా, సామాజికంగా, విద్యార్థి పరంగా, ఇంజనీరింగ్, డాక్టర్స్, క్లాస్ 1 ఆఫీసర్లు మొత్తం అంతా వాళ్ళే ఉన్నారు. ఇది కారణం ఏమంటే మేము వెనుకబాటుతనానికి మరి మేము స్ఫూర్తి పొందలేదా, మీరు స్ఫూర్తి ఇవ్వలేదా అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మరి మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? చిన్నవారైనప్పటికీ వయసులో అపారమైన అనుభవం ఉన్న సీనియర్స్ను కాదని మీరు ముఖ్యమంత్రి అయినరు, పార్టీ అధ్యక్షుడిగా అయినరు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెప్పు పొందినరు. అదేవిధంగా సంస్కరణల వాదిగా సమసమాజ నిర్మాణంలో భాగంగా మీరున్నప్పుడే ఈ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ఉపకులాలకు ఏర్పాటు చేసి మాదిగ యొక్క 70% ఉన్నటువంటి ఓట్లు మీరు చూరగొనాలంటే ఈ 2 నెలల్లోనే మీరు మాదిగలకు, మాదిగ సమాజానికి, మాదిగ ఉపకులాలకి కార్పొరేషన్లో అతి పెద్ద పీట వేయాలి. ఇప్పటి వరకు ఒక మంత్రి ఉన్నారు, దామోదరం రాజనరసింహ. ఆ తర్వాత అక్కడ చూస్తే బట్టి విక్రమార్క గారు ఉన్నారు, అక్కడ చూస్తే అధికార ప్రతినిధిగా మల్లు రవినే నియమించినారు ఒక్క కుటుంబంలో. మరి మాకేదని మేము అడుగుతున్నాము. మరి మీరు ఆ టీఆర్ఎస్ చేసిన విధంగా చేస్తే రేపు పొద్దున్న భవిష్యత్ ఏందని మీకు మీరు ప్రశ్నించుకున్నారు కాబట్టి మాకు ఒక సాయం చేస్తామని అన్నారు. ఆ హామీ నిలబెట్టుకోవాలని ఒక పెద్ద మనిషిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 రోజుల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రవీంద్ర భారతి వేదికగా గద్దర్ అవార్డులను ప్రకటిస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ విషయంలో మీ యొక్క ఈ మీటింగ్ ఏం చెప్పబోతుంది? చాలా సంతోషం. ఏమంటే మా జాతి బిడ్డ, అదేగాక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి గద్దరన్న గారు పరిపూర్ణ సహాయ సహకారాలు అందించగాకుండా మాతో గజ్జగట్టి ఆడి పాడి మమ్మల్ని ప్రేరేపించినటువంటి వారు ఘన నివాళులు అర్పించుకుంటూ నంది అవార్డ్స్ను గద్దర్ అవార్డ్స్గా మార్చడం వల్ల ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈ సమాజం, ఈ మాదిగ ఉపకులాలు. అదేవిధంగా మాకు జస్టిస్ రామస్వామి అంతకుముందు మరి
ఎవరైతే మాకు కళాప్రపూర్ణ డాక్టర్ బోయి భీమన్న, కాకి మాధవరావు వీళ్ళందరూ మాకు సాయం చేస్తే వాళ్ళను మాలలు అసలు ఏ మీటింగ్లో విలువనటువంటి పరిస్థితి. అంటే సమసమాజం కోరుకున్న మాలలు కూడా మా వైపు చాలామంది మేధావులు ఉన్నారు. కానీ ఈ ఉద్యమం ద్వారా మాల మహానాడు ద్వారా మాకు విపరీతమైన అన్యాయం జరగడమే కాకుండా సుప్రీంకోర్టులో కూడా ఒక దుశ్శాసనులుగా మాకు అడ్డం పడడం వల్ల మా జీవితాలు ఈ రకంగా మారినాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రకారంగా రేపు పార్లమెంటులో మా యొక్క గళాన్ని వినిపించాలని చెప్పి ఆ యొక్క ఎంపీలకు డిమాండ్ చేయడం కాదు, మీకు దండం పెట్టి చెప్తున్నాము. ఈ అవకాశం తప్పితే మాదిగలకు మళ్ళీ 25-30 సంవత్సరాల తర్వాత మాదిగలకు, మాదిగ ఉపకులాలకు కాంగ్రెస్ మీద నమ్మకం పోతుంది. మనం గెలవాలనంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు ఉపకులాలకు మాకు సరి అయినటువంటి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ, మరి గద్దరన్నకి ఏ రకంగా అయితే అవార్డు ఇచ్చేసినరో మరి దళితరత్న అవార్డు ఏర్పాటు చేయడంలో కూడా ఆనాటి పుష్పలీల గారికి నా ద్వారా పుష్పలీల ద్వారా మరి దళితరత్న ఏర్పడ్డది. ఈ 2 అవార్డ్స్ను మాకు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాపయ్య ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారిని కలుసుకుంటాము అతి దగ్గరగా. మరి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తానన్నారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజమౌళి, మోచి, సమగర్ వాళ్ళందరికీ నాయకుడు, వారి 57 కులాలకి మరి చింతల రాజలింగం గారు, అదేవిధంగా రాజమౌళి గారు చెప్పండి, మీరు ఇలాంటి మీటింగ్లు గత ప్రభుత్వంలో కూడా 10ల సంఖ్యలో ఏర్పాటు చేసుకున్నారు. ధర్నా చౌక్ వద్ద మీరు దళిత బంధు విషయంలో దళిత బంధు మాకు ఇవ్వట్లేదు, కేవలం మాల మాదిగలకే ఇస్తున్నారని భారీ అక్కడ ధర్నాలు కూడా చేసినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ క్యాబినెట్లో ఉన్నారో వాళ్ళు కూడా మీకు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది అనుకున్నారు ఈ ప్రభుత్వంలో మీ యొక్క పరిస్థితి? మరొకసారి విన్నవించుకునేది ఏంటంటే, మాదిగలు మాలల కంటే ఈ ఉపకులాలు మరీ దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఇటు సమాజానికి దూరంగా, ఇటు కల్చర్ సాంప్రదాయానికి దూరంగా, సమాజానికి దూరంగా, ఊరి వెలుపల అడుక్కుంటూ కొంతమంది భిక్షాటన చేస్తూ కొంతమంది కళల ద్వారా వారి జీవనం సాగిస్తున్నారు. మీరు ఒక్కసారి వరంగల్ జిల్లా అయితేంది, కరీంనగర్ జిల్లా అయితే మీరు పర్యటన చేస్తే వీరి యొక్క స్థితిగతులు అనేతుందో చాలా బోధపడతాయి. ముఖ్యంగా నేను మోచి క్యాస్ట్ కంటే చెప్పులు చేసే క్యాస్ట్కు సంబంధించిన వాడిని, నేను డాక్టర్ను. నా వర్గ ప్రజలు ఏంటంటే ఎక్కడ చూసినా చౌరస్తాలు ఒక గొడుగు కింద చెప్పులు చేసుకుంటూ పాత పని చేసుకుంటూ వారి జీవనం అలాగా లక్షలాది మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అలాంటి జీవనం గడుపుతున్నారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో 10 సంవత్సరాల ముందు తెలంగాణ ఉద్యమంలో మేమందరము చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ వృత్తుల ద్వారా, కళా నైపుణ్యాల ద్వారా తెలంగాణ యొక్క ఆవశ్యకతను, తెలంగాణ యొక్క అభిమానాన్ని, తర్వాత సెంటిమెంట్ ఏమవుతుందో ఢిల్లీ వరకు పాకించిన వాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మా ఉపకులాలకు ఎలాంటి ఆదరణ లభించలేదు. కనీసం 100 సార్లు ప్రగతి భవన్కు పోవాలని ప్రయత్నించినా కానీ మా ప్రయత్నాలు విఫలం చెందినది. తిరిగి ఏంటంటే ఒక 2-3 మంత్స్ నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము మేము ఉపకులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, ఉపకులాలను కూడా ఆదుకుంటామని ఎప్పుడైతే ప్రకటన చేవెళ్ళలో చేశారో మా ఉపకులాలు పూర్తి మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్నిచ్చి మేము అనేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. కనుక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఉపకులాలను పట్టించుకుంటుందని, ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ముఖ్యంగా ఈరోజు క్యాస్ట్ సర్టిఫికేటు ఆర్డీఓ ద్వారా మిగతా కులాలకు ఎంఆర్ఓ ద్వారా ఇస్తే మాకు మాత్రం ఉపకులాలు అలాంటి తర్వాత మా దానిలో ఒక రాజకీయ నాయకుడు లేడు ఎందుకంటే మా బాధలు చెప్పుకోవడానికి ఒక ప్రతినిధి లేడు. మాకు తగినంతగా రాజకీయ ప్రాతినిధ్యం కూడా కల్పించాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఇంకా చాలా ఉన్నాయి. ముందైతే ఇవి మా సాల్వ్ చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ, ముఖ్యంగా టీఆర్ఎస్ను ఓడించడంలో మా యొక్క పాత్ర గణనీయమైందని మరొకసారి మేము విన్నవించుకుంటున్నాము. సామాజిక న్యాయంలో భాగంగా ఎవరికైతే మీరు నిజంగా ఈరోజు ప్రతి చోట చెప్తున్నారు సామాజిక న్యాయము, సమాజం అని, మీరు ముందు మా ద్వారా కార్యక్రమాలు ప్రారంభించాలని, అలాగే ఫిబ్రవరిలో గురు రవిదాస్ మన యొక్క ఆధ్యాత్మిక గురువు, ముఖ్యంగా చమర్లు, మాదిగలు, మోచీలు, సంగల్ యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి సంత్ రవిదాస్ యొక్క జన్మదినోత్సవం ఈ ఫిబ్రవరి 24వ తారీఖున ఉన్నది. దాన్ని లాస్ట్ టైం కూడా ప్రభుత్వం నిర్వహించింది. ఈసారి కూడా కొత్త ప్రభుత్వము
అఫీషియల్గా నిర్వహించాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. పాపన్న గారు, మీరు ప్రధానంగా ఈ ఉద్యమంలో ముందు నుంచి పాల్గొంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేటువంటి ఆశ కలుగుతుంది సార్? రేవంత్ రెడ్డి గారు మాదిగ ఉపకులాలను ఖచ్చితంగా 3 విభజన 3 కార్పొరేషన్లు చేస్తని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ఏపీలో ఉన్నట్టుగానే తెలంగాణలో కూడా 3 కార్పొరేషన్ చేస్తే డెవలప్మెంట్ తొందరగా అవుతుంది అనేది మన యొక్క అభిమానం. ఎందుకు అనంటే ఈరోజు కార్పొరేషన్లుగా ఒకటే కార్పొరేషన్ ఉండడం వల్ల 80% మాలలు అభివృద్ధి పొందుతూ ఉన్నారు. అసలు 10-15% మాదిగలు పొందుతూ ఉన్నారు. ఒక 5% కూడా లేనటువంటి డక్కలి సింధు, మాస్టర్ ఎల్లి కులాలు, ఇట్లాగే పగడి పాకి లాంటి బుడగజంగా లాంటివి, నేతకాని మోచి లాంటి కులాలన్నిటి కూడా రిజర్వేషన్ పరంగా లబ్ధి పొందేటువంటి ఏ స్కీమును కూడా వాళ్ళు దగ్గరికి తీసుకోలేకపోతూ ఉన్నారు. వాళ్ళు పోయి అధికారుల దగ్గర 1 లక్షనో 2 లక్షలు ఉపాధి పరంగా తీసుకునే పరిస్థితి లేదు కనుక ఖచ్చితంగా 3 కార్పొరేషన్లు ప్రకటించాలి. 3 కార్పొరేషన్ ప్రకటించి ఒక్కొక్క కార్పొరేషన్కు 10,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ప్రకటన చేసి మాదిగ ఉప కులాల డెవలప్మెంట్ను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఎంతైనా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమంటే గద్దర్ షర్ట్లు వేసుకున్న వాళ్ళు ఏసీ రూమ్లలో ఉన్నటువంటి వాళ్ళు తిరగడం కాదు. ఒక డక్కలి సింధు మాస్టీల కులాలను మీరు ఎమ్మడి పెట్టుకోండి. ఈ సమాజం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో సంతోషపెడతారు. ఎక్కడ కూడా ఇక్కడ గత ప్రభుత్వం చూసుకుంటే కూడా ఎక్కడన్నా ఒక రోజు ముఖ్యమంత్రి గెలవాలన్నా, ఒక నెలకు గెలవాలన్నా, సంవత్సరానికి గెలవాలన్నా కలిసే పరిస్థితి లేదు. ఇక్కడ వారానికో నెలకో ఈ కులాలతో కలిసి వాళ్ళ యొక్క స్థితిగతుల మీద మీరు సర్వే చేపించి అధికారులను పంపిస్తే చాలా అద్భుతంగా వాళ్ళ బ్లెస్సింగ్ మీకు అవసరం. అట్లాగే వారి ఓట్లు అవసరం కనుక ఈ యొక్క ప్రజలు ఏదైతే ఉపకులాల ప్రజలు ఉన్నారో వారికి అందరికీ కూడా మాదిగ దండోర పరంగా రాష్ట్ర అధ్యక్షునిగా మేము ఈ రాష్ట్రంలో అందరికీ కూడా మాదిగలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఫస్ట్ ఉపకులాల కార్పొరేషన్ కావాలి. మీరు ఇచ్చేటువంటి నామినేట్ పోస్టుల్లో డైరెక్టర్లుగా, చైర్మన్లుగా వాళ్ళని పెట్టాలి. ఎక్కడైతే డెవలప్మెంట్ లేదో అక్కడ డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళకి ఇండ్లు లేవు, పాకలు, పందిరి గుడిసెలు లాంటివి వేసుకున్నటువంటివి కూడా అవి తీసేసి సొంత భవనాలు నిర్మించాలి. ఆ భవనాలు నిర్మిస్తూనే వాళ్ళకు ఒక ఉపాధి కోసం 10 లక్షల రూపాయలు వాళ్ళకి కేటాయించాలి. గతంలో దళిత బంధు అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. ఎంత మోసం చేశారంటే సప్లాను ఏదైతే 10,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ 10,000 కోట్ల రూపాయలు ఉంటే ఆ 10,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు మొత్తం దారి మళ్లించి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేర్ల మీద కోట్ల రూపాయల దారి మళ్లించేసి మా డబ్బులన్నీ అక్కడ దారదత్తం చేయడం జరిగింది. ఒక్క ఉపకులానికి కూడా ₹1 ఇచ్చింది లేదు, ఒక లోన్ కూడా ₹1 ఇచ్చింది లేదు. మేమందరం ఎక్కడ తిరుగుబాటు చేస్తామో అనేటువంటి ఆలోచనకు వస్తున్న క్రమంలోనే ఒక దళిత బంధు పథకం తీసుకొచ్చారు. ఆ దళిత బంధు పథకం తీసుకొచ్చేసి ఆయన ఎలక్షన్లో, హుజూరాబాద్ ఎలక్షన్లలో సందర్భంగా 2,000 కోట్ల రూపాయలు అక్కడ దారాదత్తం చేశారు. ఎవరికి కూడా స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి వాళ్ళు ఉపాధి ఏ రకంగా చేసుకోవాలని ఆ యొక్క సంక్షేమం అధికారులను పంపించి చెప్పే విధానం లేకుండా టపటపటప ఆ 10 లక్షలు అక్కడ కొట్టేస్తే ఇప్పటివరకు ఆ ట్రాక్టర్ల పేర్ల మీద, అక్కడ టెంట్ హౌస్ల పేర్ల మీద ఇచ్చిన డబ్బులు అక్కడ ఎక్కడనో వృధా అయిపోయాయి. అట్లా కాకుండా మేమందరం కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం, మీరు మీ నియోజకవర్గంలో కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద ఫ్యాక్టరీలు పెట్టండి, పారిశ్రమలు పెట్టేసి 5,000 మందికో 2,000 మందికో 3,000 మందికో మా ఎస్సీలనే ఉద్యోగులుగా తీసుకోండి. అందులో వచ్చే ప్రొడక్ట్ మొత్తం గవర్నమెంట్ కొనండి. అక్కడ మార్కెట్ అనేక దేశాలకు విస్తరణ చేయండి. అక్కడ ఆ రకంగా చేయకుండా నువ్వు ₹1,00,000 10 లక్షల రూపాయలు ఇచ్చేసి మాకే కొట్లాట పెట్టారు. చివరికి 100 అన్నారు, 100 అయిపోయినాక 500 అన్నారు. 500 కాడికి వచ్చేవరకు ఎలక్షన్లు వచ్చాయి. ఊరుకు 1-2 అన్నారు. ఊర్లో ఉన్నటువంటి వాళ్ళంతా తిరుగుబాటు చేశారు. ఒక్కరికి ఎట్లు ఇస్తారు, 2 ఎట్లు ఇస్తారని. ఎంత మోసపూరితమైన అంటే అసలు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు నిట్టనిలువుగా మోసపోయింది ఎవడన్నా ఉంటే అది మాదిగ ఉపకులాల ప్రజలు తప్ప మాలలు ఎక్కడ కూడా ఉపాధి పరంగా మోసపోలేదు. ఎందుకు మోసపోలేదంటే పొద్దున్నేస్తే ముఖ్యమంత్రి దగ్గర బాలమల్ల అసంటే నాయకుడు ఉండే, పొద్దున్నేస్తే కేటీఆర్ దగ్గర సుమన్ లాంటి నాయకుడు ఉండే, పొద్దున్నేస్తే కవిత దగ్గర మన రాజీవ్ సాగర్ అనేటువంటి నాయకుడు ఉండే. వాళ్ళు ఎప్పటికప్పుడు డెవలప్మెంట్లో కొంత ఇప్పటికి కూడా ఆ ప్రభుత్వం భాగంగానే ఈ ప్రభుత్వంలో కూడా ఇలా బట్టి విక్రమార్క లాంటి పెద్ద మనిషి ఉప ముఖ్యమంత్రికి ఉన్నాడు. ఆయనకు దిక్సూచి, ఆయనకు గాడ్ ఫాదరు ఖార్గే గారు, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాల, అట్లాగే కొప్పుల రాజు గారు మాల. అంటే వీళ్ళ నెట్వర్క్ అంతా ఏ పార్టీలో ఉన్నా డెవలప్మెంట్ మీద ఉంది. కానీ మాకు అంటే అడిగేటోడు దిక్కులేడు. గతంలో మా కడెంసీఆర్ ఉండే, అన్న మన ఉపకులాల పరంగా మాదిగల పరంగా ఒక మీటింగ్ పెట్టుకుందామంటే కేసీఆర్ ఊకోడు తమ్మి అని అంటుండే. ఆయన మంత్రి పదవులు ఉన్నా
ఒక సింధ అతన్ని ఒక బైండ్లో అతను కూడా దగ్గర తీయలే. ఆయన ఎవరిని కూడా ఒక ఉపాధి ప్రకారంలో తీసుకురాలే. మంత్రి ఉన్నంత మాత్రాన ఏం చేయలేకపోయారు. దయచేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. అన్న మీరు కనుక ఈ ఉపకులాల పరంగా కార్పొరేషన్, మాలల పరంగా కార్పొరేషన్, మాదిగల పరంగా కార్పొరేషన్ చేస్తే మీకు ఒకటే చిన్న పని చేసినందుకే లక్షల మందితో అభినందన సభ పెడతాం. లక్షల మందితో మీరు చూడండి, ఆ ప్రకటన చేసి చూడండి. మేమందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి రాజలింగం గారు, ఇక్కడ ఉన్న రాజమౌళి గారు, ఈ ఉపకులాలు అట్లా మంగేష్ గారు, వీళ్ళంతా బట్టలు లేని వాళ్ళు కావచ్చు, అసలు వాళ్ళకు బువ్వ లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళు గూడు లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళ వెనక జనం ఉన్నది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కార్పొరేషన్ చేసి ఆత్మగౌరవంగా ఖచ్చితంగా మా దామోదరుడు రాజనరసన్నతో పాటు ముఖ్యమంత్రి గారికి ఘనంగా సన్మానం చేస్తాం. ఎస్సీ వర్గీకరణ పట్ల కూడా గతంలో ఎస్సీ వర్గీకరణ జరిగింది. 4 సంవత్సరాల లోపలనే డాక్టర్, ఇంజనీరింగ్ సీట్లు ఉద్యోగాలు బోర్డు అని వచ్చాయి. స్వతంత్రం రానిటువంటి ఉద్యోగాలు వచ్చాయి. కొంతమంది మాల సోదరులు ఆది ఆంధ్రలో ఎస్సీ ఉమ్మడి కులాల పేరు మీద మెక్కి కోట్ల రూపాయల సంపద సంపాదించినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టును మిస్గైడ్ చేశారు. సుప్రీంకోర్టును మిస్గైడ్ చేసి ఎస్సీ కులం ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనేటువంటి ఆశ ఉందా? ఇంకా ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే మొదలై మరి ముఖ్యమంత్రి గారు అన్ని శాఖల పట్ల పట్టు బిగిస్తూ ఉన్నారు. మాకు ఒక నమ్మకం ఉంది. మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అధ్యక్షతరంలో మా ఉపకులాలు, మాదిగ కులాలన్నింటినీ కూడా డెవలప్మెంట్లో ముందుకు తీసుకుపోవడానికి మా ఉద్యోగం పరంగా మేము ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర మా సమస్యలు, మాకున్నటువంటి డిమాండ్లన్నింటినీ కూడా వ్యక్తపరుస్తామని తెలియజేస్తా ఉన్నాం. సో పశుపతి మనతో పాటుగా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ మీ యూత్ తరపు నుంచి, ముఖ్యంగా ఎస్సీ ఉపకులాల తరపున? అన్న, ముఖ్యంగా పోయిన సంవత్సరమే రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఉపకులాల పక్షాన. తర్వాత తను స్పష్టమైన హామీ ఇచ్చారు, ఉపకులాలను తప్పకుండా నా దృష్టిలో ఉంచుకుంటానన్నారు. రెండవది ఏంటంటే చెవెళ్ళ డిక్లరేషన్లో ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పారు. సో అది ఒకటే కాకుండా మీరు చూస్తున్నారు సినాన్న గారు, గాంధీ భవన్ చుట్టూ చాలాసార్లు నేను అందరికీ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏమని, పశు ఉపకులాలలో రాజకీయంగా వాటా కల్పించండి. ముఖ్యంగా ప్రస్తుతానికి ఉన్న నామినేటెడ్ పోస్టులో కానీ రేపొద్దున జరగాల్సిన ఈ ఉపకులాల పక్షాన ఢిల్లీలో మాట్లాడగలిగే అవకాశం కల్పించండి. పార్లమెంటు స్థానాలు కల్పించండి. రెండవది, నాకు పూర్తి సమాచారం, నాకు పూర్తి సంతృప్తి ఉన్నది. ఎందుకోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లోకి రావడం, దాని వెనుక మేము కష్టపడ్డందుకు, మేము మద్దతు ఇచ్చినందుకు మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాడని. సో కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ ఉపకులాలను ఇప్పటిదాకా పెద్దలందరూ మాట్లాడారు. సో యాజ్ టీజ్గా వాటిని ఇంప్లిమెంట్ చేస్తే, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ అవకాశాలు కానీ ఈ అట్టడుగు స్థాయిలో ఉన్న ఈ జాతులకు ఇస్తే అంతకు మించిన ఇంకా వేరే డెవలప్మెంట్ అంటూ స్టేట్లో ఉండదని కోరుకుంటున్నానన్న. ఇంకొక విషయాన్ని, ఈ మధ్యలోనే చిందుకు పద్మశ్రీ అవార్డు జరగడం జరిగింది సమ్మయ్య గారికి. సో నేను ఏమడుగుతున్నా అంటే, ఒకనాడు ఒక కవి మాట్లాడు ఈ జాతుల విలువ ఎట్లుంటుందని. రంగున మాటున దాగిన చిందులు, కన్నీళ్లను తాకే కనువిందులు, రంగున మాటున దాగిన చిందులు, అతికిన బతుకుల చింతలు, ఆకలి తీరని కొంతులు, జానపదానికి జీవం పోసిన జాతుల సంచార జాతులు అని ఆనాడు కవి ఉపాలి అని చెప్పేసి స్వర్గీయులు, తను ఈ కళల పట్ల, ఈ జానపద సంపదను తెలంగాణలో ఎలా నిలుస్తున్నదని చెప్పేసి ఆనాడే ఈ కళా సంపదన గురించి, ఈ కేవలం జానపద కళ ఉన్నదంటే అది తెలంగాణలో ఉపకులాల దగ్గర మిగిలిపోయేంత జానపద కళ ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో, అలాగే ఇంకొక మాట చెప్తున్నాను, రవీంద్ర భారతి విషయానికి వస్తే ఉపకులాలలో ఉన్న కవులు కళాకారులకు చాలా అన్యాయం జరుగుతున్నది. పోయిన ప్రభుత్వంలో అనేకమైన ఇక చెప్పలేని సంఘటనలు జరిగినాయిలే. కానీ ఇప్పుడు మీకు నమ్మకం ఉందా ఈ ప్రభుత్వము మీకు అన్ని చేస్తుందనే నమ్మకం ఉందా? డెఫినెట్గా అన్న, మాకైతే ఒక స్పష్టమైన నమ్మకం ఉంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని నమ్మకం ఉన్నది. రెండవది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టమైన నాడే పోయిన సంవత్సరం హామీ ఇచ్చారు. పైగా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా తను చెప్పిన విధానాలు బాగున్నవి. రెండవది, ఉపకులాలను తప్పకుండా అక్కడ చేర్చుకుంటానని మాటిచ్చారు. సో ఈ మధ్యలోనే మాకు సమయాన్ని కేటాయించి మాతో చర్చిస్తారని చెప్పేసి కూడా మాకు కొంత సంకేతం అందుతున్నది. సో తప్పకుండా పిలుస్తారని నేను ఆశిస్తున్నాను, పిలవాలని కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ రాబోయే ఫిబ్రవరి 24 తారీఖు జరగబోయే సంత్ రవిదాస్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు నా ఉపకులాలకు అందరికి తెలియజేస్తూ, ఇక్కడ మనం ప్రత్యేకంగా తెలుపుకోవడం ఏంటంటే, ఏదైతే కొత్తగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సీఎంగా మారినరో, అయిన తర్వాత ఆయన ఒక మాట మంచి మాట చెప్పినారు, ఎస్సీ ఉపకులాలకు కార్పొరేషన్ కేటాయిస్తానని, ప్రత్యేక కార్పొరేషన్ కేటాయిస్తానని. కాబట్టి దాన్ని కేటాయిస్తే మేము చాలా సంతోషపడతాం, లబ్ధి పొందుతాము. ఇక్కడ ఇంద్రం మాట్లాడింది ఒకటి, మేమెంత మాకంత, మమ్మల్ని పట్టించుకోండి, మా కులాన్ని తక్కువ చూపు చూడకుండ్రి. ఇంకొకటి, ఇంతకుముందు ఉన్న పాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కడ చూసినా కానీ మా మోచి కులంకు లీడ్ క్యాప్ డబ్బాలు ఉంటుండే. హైదరాబాద్లో ఫుట్పాత్ మీద ఎక్కడ చూసినా అవే ఉంటుండే. మేము ఎంత పోరాడినామంటే మా నిజామాబాద్ డిస్టిక్, ఆర్మూరు కరీంనగర్ డిస్టిక్ కూడా లీడ్ క్యాప్ డబ్బాలు కావాలని చెప్పి ఎంతో అర్జీ పెట్టుకున్నాం. ఈ చిన్నవి కూడా తీర్చకపోతే ఇంకా ఎట్లా బతుకుతాము? ఎండనక వాననక రోడ్ల పంట చెత్తలు పెట్టుకొని మున్సిపాలిటీలు వచ్చి లేపేస్తున్నారు అన్న. బతుకు తెరువు దానికోసమే, వేరే పని రాదు. పాత చెప్పులు కుట్టుడు, కొత్త చెప్పులు కుట్టుడు, ఆ పని చేసుకుంటూ బతికేటోళ్ళకు కూడా మున్సిపల్ వచ్చి సిబ్బంది వచ్చి లేపేస్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు మేము ఎట్లా బతకాలా, మేము ఏం చేయాలా? కాబట్టి మేము ఒక్కటే గట్టిగా కోరుతున్నాం, మేము ఎంబడి నిలబడదామని మాట ఇస్తున్నాం అన్న. మీరు చెప్పిన మాట ప్రకారంగా మీరు ఏదైతే ఉందో కార్పొరేషన్ ప్రకటిస్తామని అది ప్రకటించినట్టు మా పెద్దలు చెప్పినట్టు వచ్చి మీకు ఎంత ఘనంగా సన్మానం చేయాలో మేము చేసి చూపిస్తామన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు పాపన్న గారికి మన రాజకీయ ధన్యవాదాలు అన్న. నమస్తే అన్న. అయితే అన్న, ఇప్పుడు ఈరోజు సరే పెద్దలంతా చాలా మాటలు మాట్లాడారు. నేను 2 మాటలు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. ఈరోజు ఉపకులాలలో ఓ డక్కలి, ఓ చిందు, ఓ రెల్లి, ఓ బుడగజంగం, ఒక మోచి, మీదే సమగర మోచి, ఇట్లా చాలా కులాలు ఉన్నాయి. ఆ కులాలందరూ కూడా సర్వే చేయన్న. మీకు చేతులెత్తి దండం పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మేము చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాము. మేము ఇప్పటికీ ఊరూరా తిరుగుతూ సంచారం చేస్తూ గుడిసెలు వేసుకొని మాదిగలు మాలలే దూరం ఉన్నారంటే ఊరికి వాళ్ళకంటే దూరంగా ఉంటూ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నామన్న. మేము మీకు ఒక్కటే తెలియజేస్తున్నాం, మాకు ప్రత్యేక కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి దానికి ఒక 1000 కోట్లది మీరు ప్రకటించి కార్పొరేషన్ చేస్తే ఆ కార్పొరేషన్లో వచ్చిన కొన్ని నిధులతోని వాళ్ళు ఆర్థికంగా కొద్దిగా ఏదో వెసులుబాటుతోని వాళ్ళు పిల్లలను చదివించుకుంటూ వాళ్ళు జర ఆర్థికంగా ఎదుగుతారని మేము కోరుకుంటున్నామన్నా. అదేవిధంగా మీరు గత ప్రభుత్వాన్ని మేము కాకుండా మీ ఎలక్షన్ మూమెంట్లో మిమ్మల్ని వచ్చి మేము కలిసి మా ఉపకులాలన్నీ కూడా మేము ఎంబడి ఉంటాయి, మిమ్మల్ని ఈసారి గెలిపించుకుంటామని మేము మాట ఇచ్చినాం. అదే మాట మీదంగా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామన్నా. మీరు కూడా మాటలు నిలబెట్టుకొని మా ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నేను సభముఖంగా తెలియజేసుకుంటూ మీకు చేతులెచ్చి దండం పెడుతున్నా రేవంత్ గారన్న. మీరు గుర్తించండి మమ్మల్ని ఒక్కసారి మీ ప్రభుత్వంలో మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. జై భీమ్, జై డక్కలి. ఇది పరిస్థితి. దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే మాట కోరుకుంటున్నారు, ఉపకులాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.